కరెక్ట్‌గా రిపబ్లిక్ డేని భగ్నం చేయడానికి జరిగినటువంటి కుట్రలు దాదాపుగా 8 కుట్రలు అవి భగ్నమైనటువంటి తీరు నేనే వీడియోస్ విడివిడిగా చేశాను. అయితే ఒక్కోటి ఒక్కొక్క చోట అంటే దేశంలో ఎక్కడైనా అల్లకల్లోలం సృష్టించడానికి జరిగినటువంటి ప్రయత్నాలు. అయితే వాటన్నిటి భగ్నం చేశారు. గణతంత్ర దినోత్సవం ఘనంగానే జరిగింది. అదే సందర్భంలో అక్కడ ఒక దాదాపు 5గురు తీవ్రవాదుల్ని అనుమానిస్తూ వాళ్ళకి సంబంధించి వెతుకుతున్నారు. ఈ రాత్రిలోపు ఏ ఘటన జరగకపోతే ఉగ్రవాదులు ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే ఉగ్రవాదులు కాశ్మీర్ సరిహద్దులోంచి మొన్ననే ఒక ఉగ్రవాద నాయకుడు కూడా లోపలికి ఎంటర్ అయ్యాడు. వాడితో పాటుగా దాదాపుగా ఒక 20, 30 మంది దాకా అక్కడ ఒక బంకర్‌లో ఉన్నట్టుగా సైన్యం అక్కడ చుట్టుముట్టినప్పుడు అక్కడ వాళ్ళు వదిలిన ఆహారం పదార్థాలు గాని అవన్నీ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికొచ్చారన్నది తెలియాల్సి ఉంది. ఒక 5గురికి సంబంధించినటువంటిదైతే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వెరిఫై చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు. అదే సందర్భంలో రిపబ్లిక్ డే కరెక్ట్‌గా కొన్ని గంటల ముందు రాజస్థాన్‌లో నాగౌర్ జిల్లాలో నుండి దాదాపు 10,000 కిలోల అమ్మోనియం నైట్రేట్ అంటే ఒక 4, 5 ఊళ్ళని లేపేయచ్చనమాట. దాంతో పాటుగా డెటనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాడు ఈ పేలుడు పదార్థాలను తన ఫామ్ హౌస్‌లో నిల్వ చేశాడు. అతని మీద మరో 3 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అయితే ఇది దాన్నేమంటారు మన వీటికి కూడా వాడుతుంటారు ఇట్లాంటివి. ఆహ్, ఏది క్వారీల తవ్వకాలకి, లేకపోతే బిల్డింగ్‌లు కన్‌స్ట్రక్ట్ చేసేటటువంటి సందర్భంలో నేలను పగలగొట్టడానికి కూడా కొన్ని చోట్ల చేస్తుంటారు. అట్లాంటి వాటికి అనధికారికంగా ఉంటే ఓకే. అలా కాకుండా దేశద్రోహం చేయడానికైతే మాత్రం అత్యంత ప్రమాదకరమైన అంశాన్ని బయటపెట్టినట్టు అవుతది.